నల్గొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని నల్గొండ క్లబ్లో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన అదనపు గదులు, కాన్ఫరెన్స్ హాల్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ క్లబ్లో మంచి వాతావరణం ఉందని, పట్టణ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి అన్నారు. క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. నల్గొండ పట్టణ ప్రజలకు 24 గంటల తాగునీరు అందించేందుకు 125 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందని, 6 నెలల్లో పనులు పూర్తి చేసి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి చేయడం తన ప్రధాన లక్ష్యాల్లో ఒకటని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నిధులు సమకూర్చుకొని పనులను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఆగస్టు 2028 నాటికి సొరంగ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గతంలో 2000 కోట్లు ఉన్న ఎస్ఎల్బీసీ అంచనా వ్యయం ప్రస్తుతం 5000 కోట్లకు పెరిగిందని, సొరంగ పనుల్లో ఇప్పటికే చాలా పురోగతి సాధించామని తెలిపారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని లక్ష్యంతో ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి చెప్పారు. నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా 900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నామని, పట్టణంలో ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించడంతో పాటు నల్గొండను అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, సుమారు 1400 కోట్ల విలువైన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పారు. 300 కోట్లతో అండర్ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డబుల్ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. నేషనల్ ఫండ్ నుంచి 15 కోట్లతో పట్టణంలోని రోడ్లను అభివృద్ధి చేసి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1300 కోట్లతో హ్యామ్ రోడ్ల పనులు చేపడుతున్నామని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2500 కోట్లతో రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా నల్గొండకు అత్యంత ప్రాధాన్యమిస్తానని స్పష్టం చేశారు. నల్గొండ క్లబ్ అభివృద్ధికి పక్కనే ఉన్న ఎకరం స్థలాన్ని కూడా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. కలెక్టర్తో మాట్లాడి క్లబ్కు భూమి ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్లోని క్లబ్ మాదిరిగా నల్గొండ క్లబ్ను కూడా మరింత అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని చెప్పారు. నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ పాఠశాల నిర్మాణానికి 12 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశారని మంత్రి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాత టౌన్లో 10 కోట్లతో త్వరలో లైబ్రరీ నిర్మించడంతో పాటు విద్యార్థులకు కోచింగ్, ఫౌండేషన్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నల్గొండ పట్టణం నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని ప్రాధాన్యతతోనే చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, క్లబ్ అధ్యక్షుడు గోలి అమరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏదుల శ్రీధర్ రెడ్డి, గుమ్ముల జానకిరెడ్డి, క్లబ్ సెక్రటరీ చెల్లా వెంకటరమణ, కాసర్ల వెంకటరెడ్డి, క్లబ్ మెంబర్స్ డాక్టర్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. మిలిటరీలో ఉన్న ఈఎన్సీగా ఉన్న ఒక అతన్ని తీసుకొని పరీక్షిస్తున్న మేరా అంటే కనస్టోర్ స్పెషలిస్ట్. ఆయన గైడెన్స్లో వర్క్ స్టార్ట్ చేసినాం. 480 మీటర్లు అయిపోయింది. ఆగస్టు కానీ మేయర్ డిపార్ట్మెంట్ కానీ ఆ గేట్లు అన్ని ఫిట్ చేసేవారు కానీ ఆగస్టు 28లో ఆ టనలు మరొక 3000 కోట్లు ఖర్చు పెట్టబోతున్న అదొకటి. అది వస్తే నల్గొండ ఈ పట్టణంలో ఇంకా 10-20 రైస్ మిల్లు వచ్చాయి కాదు, 2 పంటలకు ప్రతి ఎకరానికి సాగునీరు వచ్చే ప్రాజెక్ట్ అది. మా బ్రాహ్మణ వెళ్ళాలి ఇప్పుడు స్టార్ట్ అయింది, చెరువులు నింపుతున్నాం. కానీ దాన్ని ఎప్పుడు రెగ్యులర్గా ఫీడ్ చేయాలంటే టనల్ ద్వారా నీళ్ళు ఎప్పుడు రావాలి గ్రావిటీతో. అది నా పెద్ద వర్క్. అది సరే నల్గొండ టౌన్లో కూడా 900 కోట్లతో ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ కానీ, నల్గొండ టౌన్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇప్పటికే 1400 నుంచి 1500 కోట్ల రూపాయలతో వర్క్స్ నడుస్తున్నాయి. దాంతోపాటు మరొక ముఖ్యమంత్రి గారు మనకు వచ్చినప్పుడు అడిగితే 300 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మిగిలిపోయింది, కొంచెం 50%. ప్రతి లేన్లో కూడా డబుల్ రోడ్ వేస్తున్నాం, సిమెంట్ రోడ్. పాత రోడ్డు ఉంటే కూడా మళ్ళీ కొత్త చేయమని చెప్పినాం. మా మేయర్ గారి ఆధ్వర్యంలో ఒక ప్లాన్ ప్రకారం డెవలప్ చేసుకుంటూ ఇలా ఔటర్ రింగ్ రోడ్ కూడా ఎందుకు పెట్టించినా అంటే టౌన్లో లారీలు వస్తే యాక్సిడెంట్తో పాటు రోడ్ వైడింగ్ చేస్తే ఇప్పుడు మన గతంలో చేసినప్పుడు ఇక్కడ వెంకటేశ్వర కాలనీ ఏరియా అంతా కూడా పోగొట్టడం జరిగింది. వారికి కంపెన్సేషన్ ఏ రాదు. వాళ్ళ తాత ముత్తాతలకి వచ్చిన ప్రాపర్టీని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలని లారీలు సాగర్ పోయినా, మిర్యాలగూడ పోయినా, దేవరకొండకి పోయినా టౌన్ బయటికి వెళ్ళిపోవాలి, పొల్యూషన్ ఉండొద్దని చెప్పి ఆ రోడ్డుని ఔటర్ రింగ్ రోడ్తో పాటు టౌన్ ఇలా ప్రతి గల్లీలో రోడ్డు మీరు డబుల్ రోడ్ వేస్తుంది.
భాస్కర్ ట్యాక్స్ వరకు మన నేషనల్ హైవే ఫండ్ 15 కోట్లతో రోడ్ మళ్ళీ స్టార్ట్ చేయించారు. అదొకటి డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్తో. మరి కూడా ఫ్లైఓవర్ చూడండి, ఏ ఫ్లైఓవర్ చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తుంటే మా కార్పొరేటర్స్, మేయర్ గారు, ఇటు మా అసిస్టెంట్ కమిషనర్ లోకల్ బాడీ ఇన్ఛార్జ్ ప్రేమ్ గారు కానీ, బుర్రి శ్రీనివాస్ రెడ్డి కానీ, మోహన్ రెడ్డి కానీ ప్రత్యేకంగా ప్రతిరోజు ఏ వార్డులో ఏం జరుగుతుందో వాళ్ళకి నాకు చెప్తారు. నేను కూడా ఎక్కువ ఇంటర్వ్యూ కాదు, ఫండ్స్ ఇప్పించే వరకు నా బాధ్యత, పని చేయించేది వాళ్ళది. ఎందుకంటే నాకు కూడా చెప్పిన ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో స్మార్ట్ సిటీ కాదు సూపర్ స్మార్ట్ సిటీ చేస్తారని ఒక మాట ఇచ్చిన, ఆ మాట ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు కూడా నేను ఏ లెటర్ పెట్టా కాదన్నాను. ఎన్ని కోట్లైనా స్టేట్ ఫైనాన్స్ పరిస్థితి బాగలేకున్నా నేను అడిగిందంటే కాదన్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఒక 125 కోట్లతో సపరేట్ డ్రింకింగ్ వాటర్ మనం ఇప్పుడు టెండర్స్ కూడా పిలిచినాం. 24/7 ప్రతి ఇంట్లో నల్ల ఇంత కృష్ణా వాటరే రావాలి. మీరు తాగడానికి కానీ ఆ ప్లాంట్ కూడా ఆటోమేటిక్ లేటెస్ట్ ఎక్కడ ఉందో చూసుకొని ఇండియా మొత్తం ఎక్కడ చూసుకొని ఆ మోడల్లో కడుతున్నాం. అది 6 monthsలోనే కంప్లీట్ చేయాలని ఆలోచన పెట్టుకొని దాన్ని కూడా పూర్తయితే ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వాలని చెప్పి నేను ఫండ్స్ చేపిస్తున్నాను. దానికి ఎండబడి మా మేయర్ గారు, మా ఆఫీసర్లు అంతా కూడా కష్టపడి పనిచేస్తున్నారు. మరొకసారి మీ అందరికి కూడా, ఎందుకంటే 5 సార్లు గెలవడం అంటే అర్బన్లో 5 సార్లు గెలవాలంటే అది ఇంత పెద్ద అందరికి మీ ఆశీర్వాదం లేకుండా కష్టం. మీరు ఇంత గెలిపించినప్పుడు మీ రుణం అభివృద్ధితో కాకుండా నా సొంతంగా కూడా ప్రతి ఫౌండేషన్ మీద మీరు చూసాము. గతంలో కాలేజీ కానీ గోనారెడ్డి గారు సీనియర్ ఎంత పెద్ద మంది అంటే అయినా గారు ఫుల్ టైం ఇస్తాడు ఆయన నాకు. ఆయన సీఈఓగా పెట్టి ఫౌండేషన్ పెట్టి ఎంతోమంది డాక్టర్లని, ఐఐటీలని జర్మనీ పంపిస్తూ ఇవన్నీ చేసుకుంటే కానీ ఎక్కువ పబ్లిసిటీ చేయదాన్ని సైలెంట్గా. ఎందుకంటే ఎవరైనా నా దగ్గరికి వచ్చిందంటే లేదనకుండా సాయం చేసి అలవాటు. మన బొట్టు కూడా స్కూల్ కూడా దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టి సెంట్రల్ ఎయిర్ కండిషన్ స్కూల్ బిల్డింగ్ అది బొట్టు కూడా లోపల ఉంటుండే. అంత మైనార్టీలు, దళితులు, ఆటో డ్రైవర్లు, కిరాణా షాపులు చదువుకునే పిల్లలు చదువుకునే స్కూల్ అది. దాంట్లో మీరు ఒకసారి పోయి చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా 7th నుంచి అది కూడా నేర్పించి కంప్యూటర్తో పాటు ఇండోర్ గేమ్స్తో పాటు మీకు ఒక విషయం చెప్పాలి. 22 యార్డ్స్ ప్లాట్ అది అంటే అక్కడ 3 లక్షల రూపాయలు గదే ఉంటుంది ప్రకాశం. అంటే 60 కోట్లు ప్లాట్కి అయింది. ఆ ల్యాండ్ ఎట్లా దొరికింది? నేను ఆర్ఎండ్బి మినిస్టర్ కావడం, నేనే అలాంటి దాని స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించి బిల్డింగ్ నాకు సొంతంగా కట్టించిన. ఇవాళ ఏ విధంగా స్టేట్లో 13,000 కోట్లతో హ్యామ్ రోడ్లు కూడా డబుల్ రోడ్లు వేస్తున్నారు ప్రతి ఊరికి. మీరు ఒకసారి ముషంపల్లికి పోయినట్టు నేషనల్ హైవే లాగా ఉంటుంది ఆ రోడ్డు. అట్లా ప్రతి గ్రామానికి నల్గొండ జిల్లాకే 2,000 కోట్లు ఇచ్చిన. కొత్త నల్గొండ, పాత నల్గొండ కలిపి 2,500 కోట్లు వలస నడుస్తున్నాయి. ఇంకా 2.5 ఏళ్లలో నల్గొండ కాన్స్టిట్యూన్సీతో పాటు నల్గొండ జిల్లాతో పాటు స్టేట్ మొత్తం రోడ్స్ చేయాలని ప్రతిరోజు ఒక జిల్లా తిరుగుకుంటూ ఎక్కడున్నా సరే నల్గొండనే నాకు ప్రారంభం. అందుకని ఈ 2.5 సంవత్సరాలే కాదు, మీకు పదవి ఉన్నా లేకున్నా ఈ క్లబ్లో నన్ను ఎప్పుడో మెంబర్షిప్ తీసుకున్నానని నేను తీసుకోలేదు. నేను మీ క్లబ్కి ఫిలిం నగర్తో పాటు జూబ్లీస్ కూడా నేను చెప్పి పెట్టినా, మీరే రాలేదు. ఎందుకంటే హైదరాబాద్కి వస్తే మీరు షాపింగ్ వచ్చినా, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు ఉన్న, ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, హైదరాబాద్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మీరు వస్తే నైట్ ఆల్ చేయడానికి జూబ్లీస్ క్లబ్లో నేను మెంబర్ కాబట్టి యాజ్ ఏ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా వాళ్ళందరూ కూడా నాకు ఇవ్వాల్సింది. ఎందుకంటే నేను 20-30 ఎన్నికలు రెగ్యులర్గా మార్నింగ్ తిరుగుతుంటా క్లబ్కి. చాలా మంచిగుంటా ఆటలకు కూడా. దాంతోపాటు గుంటూరు, వైజాగ్ చెప్పాను. అక్కడ కూడా ఏ మినిస్టర్ అయినా సరే నేను చెప్తే వాళ్ళు వినవలసింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే మీరు ఎంత పెద్ద లీడర్ చేసిందంటే, మీరు ఎంత పెద్ద లీడర్ అంటే 2 స్టేట్ల కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు ఎంత పని అయిపోతుంది. మీరే ముఖ్యమంత్రి కావాలి సార్. తప్పకుండా మీ అందరికీ కూడా చెప్తున్నా, వైజాగ్, గుంటూరుతో పాటు మీకు ఏ కార్యక్రమాలు ఉన్నా మీ క్లబ్ అభివృద్ధికి తప్పకుండా మా సహకారం ఉంటుంది. మీరు చేసే ఇంకా చారిటీ ప్రోగ్రామ్స్ కానీ, బ్లడ్ డొనేషన్స్ కానీ మా ప్రతి ఫౌండేషన్ కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది. ఈ ఫౌండేషన్ కానించి వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యేగా 2006లో ఫౌండేషన్ వేసుకొని 2009లో మంత్రిగా ఇనాగ్రేట్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్. మరి దాని తదనంతరం మన కమర్షియల్ బ్లాక్ కూడా ముందర ఇవాళ మనకు మంచి మద్దతుగా సపోర్ట్ ఇస్తున్న కమర్షియల్ బ్లాక్ ఏదైతే ఉందో మన మనోరమ హోటల్ బిల్డింగ్ కూడా సార్ ద్వారానే దానికి కూడా ఫౌండేషన్ ఇనాగ్రేషన్ చేసుకొని ఇవాళ మనకు దాదాపు 1,50,000 రూపాయలు రెంట్ వస్తుంది సార్ దాని ద్వారా. మరి అదేవిధంగా ఇవాళ ఇంకొక బిగ్ అచీవ్మెంట్ ఇది. బహుశా మరి మంత్రి గారు కూడా మనం బాగా మెచ్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే టౌన్లో ఆల్రెడీ మున్సిపాలిటీ కార్పొరేషన్కి ఎదిగిపోయాం. మరి ఆ స్థాయిలో
మన క్లబ్ హౌస్ కూడా ఉండాలని మరి మనకి ఎప్పుడు చెప్తున్న సందర్భంలో మరి మా కార్యదర్శి గారు, మా మేనేజింగ్ కమిటీ సభ్యులంతా కలిసి దీన్ని ఒక రోల్ మోడల్గా ఉండాలి, మనకి ఇది టౌన్లో ఇలాంటి కావాలని మరి కొత్త సభ్యులను కూడా మంచిగా టౌన్లో ఉన్న ఒక మంచి వారిని తీసుకొని దాని ద్వారా వచ్చిన ఏదైతే మెంబర్షిప్ డ్రైవ్ ఉందో అదన్నీ కూడా ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఒక మంచి మానమెంట్గా మేము తీసుకొచ్చినట్టుగా మేమంతా భావిస్తా ఉన్నాం.